బాగుంది అన్న మీ నెంబర్ అని అడుగుతాం. గూగుల్లో కొడితే వచ్చిన నెంబర్ వచ్చేస్తుంది పెద్ద విషయం. ఈ విగ్రహాలతో పేదల బతుకులు మారవన్న అని చెప్తున్నారు అన్న. 2000 మంది ఆర్టిజన్ జీవితాలు చూడని సీఎం ఈరోజు 800 మెగావాట్ల జాతికి అంకితం అట. ఏమి న్యాయం అన్నా, మాకు మాట ఇచ్చి మరిచినారన్న. విషయం ఏంటంటే అక్కడికి ఏది విద్యుత్ శాఖ మంత్రి గారు అక్కడ రాబోతా ఉన్నారు. ఆయనతో నేను రాగాలని నా పేరు కూడా పెట్టలే అన్న. నేను వచ్చి ఆర్టిజన్లది కూడా అడుగుతాను అనేటువంటి బాధతో మరి ఏందో తెలియదు. అధికారులు నాకు తెలిసి ఇది నాయకత్వం కాదు, అధికారులు చేసిన పొరపాట్లే కనిపిస్తుంది. నా పేరు కూడా పెట్టలే అందులో. దాంట్లో సంబంధించి పవర్ ప్లాంట్ కి సంబంధించి కనీసం నా పేరు కూడా పెట్టలే. ఇక ఓపెన్ చేయి భరత్ది. ఆయనతో ఆర్టిజన్లది అడుగుతాడో అనుకున్నారో ఏమో మరి అధికారులంతా కలిసి. కానీ బహుశా ఇది ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఇగో ఆహ్వాన పత్రిక అని పెట్టింది. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ వేదిక దామరచర్ల నల్గొండ జిల్లా 7 తారీఖు సమయం మధ్యాహ్నం 1 గంటలకు కనిపెట్టారు. తెలంగాణ రైజింగ్ ఇంధన శాఖ. ఇంతవరకు ఓకే. ఇక ఇక్కడ చూడ్రి పేర్లు. ముఖ్య అతిథి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండాల్సిందే, బట్టి విక్రమార్క గారు ఉండాల్సిందే, సభాధ్యక్షులు లోకల్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు, ఆ తర్వాత విశిష్ట అతిథులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర్ గారు, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇక తర్వాత ప్రత్యేక అతిథులు దామోదర్ రాయనరసింహ గారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు. ఇక వీళ్ళు ప్రత్యేక ఆహ్వానితులు. ప్రత్యేక అతిథులు వాళ్ళైతే ఆహ్వానితులు కుందూరు రఘువీర్ రెడ్డి, ఆ తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి, అలుగుబేలి నర్సిరెడ్డి, మంకెన కోటిరెడ్డి, నెనావత్ బాలునాయకు, కుందూరు జయవీర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశం గారు, మందుల సామ్యుల్ గారు. కథం అయిపోయింది అంతే. ఈ నల్గొండలో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఓటేస్తే నేను గెలిచిన. నా పేరు పెట్టడానికి కూడా మరి సందీప్ కుమార్ సుల్తానియా గారు సమాధానం చెప్పాలి దీనికి, లేకపోతే నల్గొండ జిల్లా కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి. కనీసం నా పేరు కూడా పెట్టలేడ కాదు. ఇప్పుడు ఇక్కడ పెట్టిరు కదా మంకెన కోటిరెడ్డి గారు, ఈయన కూడా ఆయన శాసన మండలి సభ్యుడు. అలుగుబేలి నరసిరెడ్డి గారు ఈయన శాసన మండలి సభ్యుడు. నేను శాసన మండలి సభ్యుని కాదా? వీళ్ళిద్దరు ఎమ్మెల్సీలు అయినప్పుడు ఇక్కడ ఎమ్మెల్సీ ఉండాలనా వద్దా? నేను శాసన మండలి సభ్యుని కాదా? దేనికోసం పెట్టినట్టు ఇది? అంటే నువ్వు రావద్దని చెప్పిన అన్నట్టు ఓ రకంగా నాకు. మీరు అక్కడికి రావద్దు, మళ్ళీ వస్తే మళ్ళీ ఆర్టిజన్లది ఏమన్నా అడుగుతాయేమో, ఇబ్బంది అవుతుంది అని అనుకున్నారు ఏమో మరి కొంతమంది. ఏమన్నా ఇది ఎక్కడి కథ కాదు. ఇట్లా ఇప్పుడు ఎమ్మెల్సీలు ఇప్పుడు అసలే పెట్టలేదు, ఎమ్మెల్సీలు పట్టించుకుంటలేదు. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, కోటిరెడ్డి గారు నాగార్జున సాగర్ నియోజకవర్గం, ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఈడ మిర్యాలగూడలో పెట్టవచ్చు. ఇప్పుడు అలుగుబేలి నర్సిరెడ్డి గారు నల్గొండ నియోజకవర్గం, ఆయన తీసుకుపోయి మిర్యాలగూడలో ఈ ఆహ్వాన పత్రికలు వేయచ్చు. నేను మిర్యాలగూడ పట్టభద్రులు ఓట్లేస్తే గెలిచినటువంటి వారిని. ఉమ్మడి 3 జిల్లాలకు ఎమ్మెల్సీ నేను, నా పేరు లేదు. మరి ఇదేందో వీళ్ళకి ఇంకా మరి ఇప్పుడు ఈ కార్యక్రమానికి నేను పోవాలా వద్దా మీరు ప్రజలు చెప్పండి. స్పెషల్ ఇంట్రెస్ట్ ఏందో ప్రజలే చెప్పాలి, మా పట్టభద్రులే చెప్పాలి. ఈ కార్యక్రమానికి సరే మరి ఎమ్మెల్యే నొవ్వలు విలువలేదు, ఎమ్మెల్సీలు నొవ్వలు విలువలేదు అంటే ఓకే అనుకోవచ్చు. అక్కడ ఇద్దరినేమో పిలిచేసారు ఆల్రెడీ ఎమ్మెల్సీలని, మళ్ళీ ఉమ్మడి జిల్లాకు సంబంధించి. మీ అభిప్రాయం తెలియజేయండి. ఇక మిర్యాలగూడలో బహిరంగ సభ పెట్టినందుకు మిమ్మల్ని పిలవడం, మిర్యాలగూడ ఏడైనా పెడతా అంటే బీసీల బహిరంగ సభ పెట్టినందుకు విలువరా? రైట్గా ఇక్కడ బరాబరి పోవాలి, ప్రశ్నించాలి అని చెప్పి చెప్తా ఉన్నారు.
సరే, దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్ ఓపెనింగ్కు ఆహ్వానం లేని నేను వెళ్ళాలా వద్దా? ఆహ్వానమే అందలే, నేను వెళ్ళాలా వద్దా? మీరే చెప్పండి. ఇక మీ అభిప్రాయం తెలియజేయండి సోదరులారా. అన్న పాల బిల్లులు అంటున్నాడు, పోవద్దు, కార్యక్రమాన్ని ఆనందించిన వారిపై ప్రోటోకాల్ ప్రకారం. బీర్లైలే పేరు కూడా లేదు మరి, అలా బీర్లు లేరు ఒక్కరు కూడా. బీర్లైలే ఆలేరు కాన్స్. నేను ఉమ్మడి నల్గొండ జిల్లా కావును కదా రిప్రజెంటేటివ్. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం 3 జిల్లాలు ఉంటాయి. నాగార్జున సార్ ఎమ్మెల్యే ఉంటది, అందరూ ఉంటారు. మీరు వెళ్ళాలని చెప్తున్నారు. 68% మంది ఆహ్వానం లేని దానికి నేను పోలేను ఆహ్వానం లేని దానికి. అట్లా నెక్స్ట్ రిపీట్ అయితే మాత్రం దాని కథ వేరే. కానీ దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్ ఓపెనింగ్కు ఆహ్వానం లేని నేను వెళ్ళాలా వద్దా అని పబ్లిక్ని అడిగితే వెళ్ళాలని 66% మంది చెప్తా ఉన్నారు, వద్దని 34% మంది చెప్తా ఉన్నారు. ఆహ్వానం లేని దానికి నేను పోవడం మంచిది కాదు. కాబట్టి అక్కడ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఐఎమ్ సారీ, ఎందుకంటే నాకు ఆహ్వానం లేదు దానికి రావడానికి. ఆహ్వానం లేని దానికి నేను పోవడం మంచిది కాదు. కాబట్టి అందులో ఏది ఎక్కడ ఆహ్వాన పత్రికలో కానీ ఎక్కడ కూడా మన పేరు లేదు, ఏమీ లేదు. సో కాబట్టి అక్కడికి పోవడం మంచిది కాదని నేను అనుకుంటా ఉన్నా. మీరు పొమ్మని చెప్తా ఉన్నారు. సో మీ అభిప్రాయం మీది. మరి అక్కడికి అన్న వివేక్ గురించి మాట్లాడాలి. ఈ వివేక్ గారిది ఏమైంది? రైట్, నేను ఈ కార్యక్రమానికి నేను వెళ్ళట్లేదు. ఏది దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్ ఓపెనింగ్కు ఆహ్వానం లేదు, నేను వెళ్ళట్లేదు. ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించినటువంటి ఆహ్వానం అయితే నాకు లేదు, నేనైతే వెళ్ళట్లేదు. సో థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఓట్లు వేసిన పట్టభద్రులు కాబట్టి నేను మీకు సమాధానం చేసుకోవాలి. ఆహ్వానం లేదు కాబట్టి నేను పోవట్లేదు. రైట్గా ఇదే వెలుగు దినపత్రికలో రేపు ట్యాంక్ బండ్పై ఎయిర్ షో, ఘనంగా ప్రజాపాలన ఏడాది ఉత్సవాలు ఏర్పాట్లపై సిఎస్ శాంతికుమారి రివ్యూ నిర్వహించారు. రేపు ట్యాంక్ బండ్ పైన అద్భుతమైనటువంటి ఎయిర్ షోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. ఎయిర్ షో ఉంది రేపు. అయినా నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు సభాధ్యక్షుడు ఎవరు? బత్తుల లక్ష్మారెడ్డి గారు. నేను వస్తే నీ స్క్రాప్ దొంగతనం ఏమైనా చెప్తుంటినా, నీ ఇసుక మాఫియా ఏమైనా చెప్తుంటినా, నేను ఏమంటుంటినా? నువ్వు నన్ను ఎందుకు వద్దనుకున్నావు నాకు అర్థం కాలే. అది రేపన్నెలు ఉండన్న చూద్దులే. ఏంది ఇది? ఎయిర్ షోనా? అచ్చా, ట్యాంక్ బండ్ మీద మీరు సిద్ధంగా ఉన్నారా? చాలా అద్భుతమైనటువంటి ఎయిర్ షోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఇదే ఆ ఎయిర్ షో. ఎస్, రేపు ప్రజలంతా తరలి రండి, ఇదే ఆహ్వానం. వీడికి ఎవరికి ఇన్విటేషన్లు ఉన్నాయి, అందరు రావచ్చు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.